2025 రివ్యూ సమంత గారి ఫన్నీ ఫోటో అనమాట. సో దాని చుట్టూ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఆ ఫన్నీ ఫోటో, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి సెలబ్రిటీస్ కావచ్చు, నార్మల్గా చాలామంది కూడా ఇయర్ మొత్తం కూడా ఏం జరిగింది, ఇయర్ మనకు మంచి జరిగిందా చెడు జరిగిందా స్పెషల్గా ఉందా ఏంటి అనేది అందరూ కూడా రివైండ్ చేసుకుంటారనమాట. సో మరి సమంత గారికి అందరికీ తెలుసు 2025 ఇయర్ అనేది చాలా లక్కీయెస్ట్ ఇయర్ అని చెప్పేసి తను కూడా అనుకుంటుందన్నమాట. రివ్యూ అంటే 2025 రివ్యూ అనేది తను చెప్పుకుంది. ఏ నెలలో ఏం జరిగింది, పలు సందర్భాల ఫొటోస్ని కూడా షేర్ చేసుకుందనమాట. సో అందులో తన పెళ్లి ఫొటోస్లో ఒకటి అనమాట. అది చాలా ఫన్నీ రియాక్షన్ అనమాట. తను పెద్దగా నవ్వుతున్నట్టు పక్కన ఉన్నటువంటి ఆయన రాజనీతి మురుగన్ అందరికి తెలుసు, రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ అనమాట. ఆ ఫోటో అనేది చాలా హైలైట్ అవుతుంది. అందులో చాలా రకాల వాళ్ళ పెళ్లి ఫొటోస్ కావచ్చు, అంతకుముందు తను కొన్ని సందర్భాల్లో శుభం సినిమాకి సంబంధించినటువంటి అంటే అన్ని మెమరీస్ని కూడా షేర్ చేసుకుంది. అందులో అన్నిటికైనా హైలైట్ అంటే ఈ ఫోటో అనమాట. సో మరి తన జీవితంలో రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అంటే అప్పట్లో తను మాత్రం నాకు రెండో పెళ్లి చేసుకునేటటువంటి ఆలోచనే లేదు అనే విధంగా కూడా చెప్పినటువంటి సమంత సడన్గా ఉన్నట్టుండి ఈయనను పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి చాలామంది రకరకాలుగా విమర్శించారు. అండ్ ఇయర్ మొత్తం కూడా వేరే వాళ్ళ గురించి అసలు సినిమాలు చేసినటువంటి హీరోయిన్ల గురించి కూడా మాట్లాడారో లేదో తెలియదు, కానీ కంప్లీట్ త్రూఅవుట్ ఇయర్ కూడా సమంత గారి గురించి డైలీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు జనాలు అందరూ కూడా. సమంత జిమ్కి వెళ్ళింది, అక్కడ రాజనీతి మోర్ ఉన్నారు. సమంత తిరుపతికి వెళ్ళింది, అక్కడ రాజనీతి మోర్ ఉన్నారు. సమంత పూజ చేసింది, అక్కడ రాజనీతి మోర్ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన కలగజేసుకోవడం. సో అందరూ అప్పుడు జస్ట్ అనుకున్నారు అంతే, ప్రేమించుకుంటున్నారు, ప్రతి చోట కనిపిస్తున్నారు, అసలు ఇది నిజమా కాదా, వాళ్ళు ఎలాంటి మనకు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకున్నారు. సో ఉన్నట్టుండి సడన్గా పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ ఒక షాకింగ్ అనమాట. సో అక్కడ కూడా భూతశుద్ధి విధానంలో పెళ్లి చేసుకోవడం. సో ఆ క్రమంలోనే తీసినటువంటి ఫోటో. అంటే అది కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషనా లేకపోతే వేరే వాళ్ళ గురించి ఏదో చెప్తున్న క్రమంలో అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడు దాన్ని చూసి సమంత నవ్వుతుంది అని చెప్పేసి, అంటే దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి టైం కూడా కాదనమాట. కాకపోతే సో మరి సమంత గారి గురించి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తా జనాలు అనేది అర్థం కావట్లేదు. తను నవ్వినా మాట్లాడతారు, ఏడ్చినా మాట్లాడతారు, తను పడుకున్నా మాట్లాడతారు, ఒక ఊరికి వెళ్ళినా అంటే తను ఏం చేసినా కూడా అదొక పెద్ద న్యూస్ లాగా దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మన సమాజంలో డైలీ ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్ ఏంటి మనం రీసెంట్గా చూస్తున్నాం. శివాజీ గారు ఆ మాటల గురించి కావచ్చు, ఇంత ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా సమంత గారి గురించి తన పెళ్లి గురించి ఫన్నీగా ఎక్స్ప్రెషన్ పెట్టి ఇదే మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటివి కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఇలాంటివి స్టాప్ చేస్తే బాగుంటుంది. సోషల్ మీడియా అనేది ఏ విధంగా ఉపయోగించుకోవాలో అదే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు.